హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 9th ఆగస్ట్ 2024. ప్రధానంగా లాస్ట్ ఇయర్ ఒక 8 మెంబర్స్ అనుకుని ఒక 10 మెంబర్స్ వరకు మార్కెట్ గురించి పూర్తి స్థాయిలో నేర్పడం జరిగింది. దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. బాగా ట్రేడ్ చేస్తున్నారు. అంటే ట్రేడర్స్ కమ్యూనిటీలో ఒక ఉత్సాహాన్ని కల్పించడానికి, ఏదైతే ఒక సిస్టమేటిక్ ట్రేడింగ్ ఎలా చేయాలనేది ఆ ఇంట్రెస్ట్ ఉండి ప్యాషనేట్ ఉండి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మనం లాస్ట్ ఇయర్ జూలై ఆగస్టులో కూడా టైం తీసాం. అదేవిధంగా ఈ ఇయర్ కూడా మనం లాస్ట్ టూ వీక్స్ నుంచి కూడా ఒక 2 మెంబర్స్కి ఒక 4 మెంబర్స్ వరకు కూడా మనం నేర్పడం జరిగింది. ఒక సిస్టమేటిక్గా నేర్చుకుంటే మనం ఈజీగా మనం ట్రేడ్ చేయొచ్చు. అది సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉండి మనం ఏ విధంగా చేయొచ్చు అన్నది ఇక్కడ నేను గుంటూరులో ఒక స్టూడెంట్కి నేర్పింది ఒక డిస్ప్లే కూడా క్లియర్గా చూపిస్తున్నాను. అతను నేర్చుకున్న తర్వాత ఏదైతే ఒక ఇన్వెస్ట్మెంట్ తోటి లాస్ట్ వీక్ అంతా కూడా ఏ విధంగా ఎర్న్ చేశాడో అన్ని డీటెయిల్గా రాశాడు. అది నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను పూర్తిగాను. దీంట్లో ఇదంతా కూడా చార్ట్ అంతా కూడా క్లియర్గా చదవండి. యాక్చువల్గా ఏదైతే ఒక సిస్టమేటిక్ లెర్నింగ్ అయిన తర్వాత అక్కడ ఎర్నింగ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నేను ఇక్కడ మీకు దీంట్లో ఈజీగా మనం నేర్చుకుంటే ఎర్న్ చేయొచ్చు అన్నదానికి నేను ఎగ్జాంపుల్గా నేను మీకు ఈ లాస్ట్ వీక్ అంతా కూడా స్టాక్స్లో నా యొక్క ట్రేడింగ్ స్టైల్లో స్టాక్స్లో ట్రేడ్ చేస్తే నిఫ్టీ మాస్టర్కి ఉన్న ట్యాగ్ లైన్ ఏంటంటే 1 ట్రేడ్ ఈజ్ సఫిషియంట్. యాక్చువల్గా నా స్పెషాలిటీ అనుకోవచ్చు, లేకపోతే నా ఇంట్రెస్ట్ అనుకోవచ్చు. స్టాక్స్లో 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతే నేను టాక్ ఆఫ్ ది స్టాక్ ఆ రోజున ఏ స్టాక్ పెరగడానికి అవకాశం ఉంది, ఏ స్టాక్స్ పెరగడానికి స్కోప్ ఉంది అన్న దాంట్లో మనం అద్భుతంగా మనం లీడ్ చేయగలుగుతాం. బిఫోర్ మార్కెట్ ఓపెనింగ్ అయితే మనం చాలా ప్రయత్నం చేసాం, కానీ చెప్పడం కొంచెం కష్టమే. కానీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ స్టాక్స్ లీడ్ తీసుకుంటాయి. ఈ 2 స్టాకులు, ఈ 4 స్టాకులు, 5 స్టాకులు మార్కెట్లో బాగా పెరిగే అవకాశం ఉందని మనం ఐడెంటిఫై చేస్తే అక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా స్టాక్స్ని ఐడెంటిఫై చేస్తే స్టాక్స్లో క్యాష్ మార్కెట్లో అయినా, ఫ్యూచర్స్లో అయినా, ఆప్షన్స్లో అయినా ట్రేడ్ చేయొచ్చు. నేను మండే నుంచే అంటే 5th ఆగస్ట్ దగ్గర నుంచి 9th ఆగస్ట్ వరకు కూడా నేను ఏ స్టాక్స్ ఇచ్చానో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఏదైతే 5th ఆగస్ట్ రోజున మన హిందుస్థాన్ కాపర్లో మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే మనకి 74,000 రూపీస్ వచ్చింది. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. తర్వాత 6th ఆగస్ట్ చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి లైఫ్ స్టాక్లో మనం సింగిల్ ట్రేడ్ 1 ట్రేడ్ ఈజ్ సఫిషియంట్ అన్నట్టుగా వీక్లీ 5 డేస్ కూడా ట్రేడ్ చేసి ఏదైతే మార్కెట్ కరెక్షన్కి గురవుతుందో దాన్ని ఆసరాగా చేసుకుని మార్కెట్లో మంచి ఫాల్ అయ్యే స్టాక్స్ని చూసుకుని దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి మార్కెట్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ స్టాక్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్. అదేవిధంగా మనకి ఏదైతే 7th ఆగస్ట్న టాటా పవర్ మనం ఏదైతే పిఈ తీసుకున్నా 52,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అది కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత 8th ఆగస్టు మనకి ఏదైతే పవర్ గ్రిడ్ స్టాక్ని మనం ఏదైతే సెల్ చేసామో ఆ ఆప్షన్ మనం ఏదైతే పుట్టిన బై చేసామో అది నేను ఇక్కడ 72,000 ప్రాఫిట్ వచ్చిందని నేను ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే అపోలో టైర్లో కూడా మనకి 79,000 మనకి ప్రాఫిట్ వచ్చింది. ఈ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ 1 by 1 ఈ 5 చూపిస్తున్నాను. ఇది ట్రేడింగ్ అన్నది లైక్ డ్రైవింగ్ లాంటిది. డ్రైవింగ్ బాగా నేర్చుకోగలిగితే యాక్సిడెంట్ చేయమన్నా చేయలేరు మీరు. ఏదన్నా అవతల నుంచి మనకు వస్తే మనకు ప్రమాదం తప్ప మనం మ్యాక్సిమము మనం సేఫెస్ట్ వేలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అది కూడా మార్కెట్లో ఏ స్టాక్లో తీసుకొని ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుందో తీసుకుంటే మనకి ఇమీడియట్గా మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా స్టాక్స్ అయినా ఇండెక్స్ రెగ్యులర్గా ట్రేడ్ చేస్తున్నాము. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఒక సింగిల్ షాట్లో వేసి ఒక 50,000 20,000 40,000 మనం ప్రతిరోజు కూడా మనం ఎంత తీయాలన్నది ఒక టార్గెట్ ఓరియంటెడ్తో మనం పనిచేస్తాం కాబట్టి అది ఈజీగా మనం చేయడానికి అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే మీరు బాగా మార్కెట్ మీద ప్యాషనేట్ అయ్యి ఉండి మార్కెట్ గురించి నేర్చుకోవాలని అనుకున్నా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నా ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా ఇంకా ఫ్యూ మెంబర్స్ని స్టూడెంట్స్ని మనం సెలెక్ట్ చేస్తున్నాము. వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండి నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండి ప్యాషనేట్ అయ్యండి ఈ మార్కెట్లో డ్రైవ్ అవ్వడానికి కావాల్సినటువంటి సిస్టమ్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా మనం నేర్పడానికి మనం అది కూడా మన ఫాలోవర్స్ని నెక్స్ట్ మనకి ఏదైతే హెచ్ఎన్ఐ టీం కింద ఏర్పడి ఒక ఆయన కర్నూలులో ఉంటాడు, ఒక ఆయన విజయవాడలో ఉంటాడు, ఒక ఆయన హైదరాబాద్లో ఉంటాడు, ఒక ఆయన వైజాగ్లో ఉంటాడు. ఈ లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా నేర్చుకున్న తర్వాత ఈ మార్కెట్లో వాళ్ళు డైలీ ఎర్న్ చేస్తే ఇంకా ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి
నేను ఈ మంత్ మనకి ఈ ప్రోగ్రామ్ పెడతాను. మేబీ బాగా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మనం ఒక 1-to-1 క్లాస్ చెప్తాము, వీక్లీ 2 మెంబర్స్ని తీసుకుంటాము. వాళ్ళకి ఒక సిస్టమేటిక్ లెర్నింగ్తో మనం అంత డీటెయిల్స్ అన్ని నేర్పిన తర్వాత మన క్లాసెస్ అయిన తర్వాత మార్కెట్ మీద పర్స్పెక్టివ్ కంప్లీట్గా మారి వాళ్ళు చేయడానికి కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ ఉండేటువంటి ఆ సెటప్స్ అన్నీ కూడా మనం రెడీ చేసి మన మార్కెట్ గురించి పూర్తి స్థాయి అవగాహన తెప్పించి వాళ్ళకి మార్కెట్లో ఏ విధంగా ఫాలో అవుతే స్టాక్స్లో మార్కెట్లో డబ్బులు వస్తాయి, ఏ ఫాలో అవుతే ఇండెక్స్లో మార్కెట్లో డబ్బులు తీయగలుగుతాం, క్యాష్ మార్కెట్లో మనం లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటే ఏ పారామీటర్స్ని ఉపయోగించి ఏ స్టాక్స్లో మనం లాంగ్ టర్మ్లోకి వెళ్తాం. రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, అదేవిధంగా ట్రెంట్ అనే స్టాక్ను కానీ, అదేవిధంగా మనకి టాటా మోటార్స్ని కానీ ఏ విధంగా క్యాచ్ చేసామో దాంట్లో క్యాచ్ చేయడానికి కావాల్సినటువంటి ఇంట్రెస్టెడ్ పాయింట్స్ ఏంటి, రేపు M&M కూడా మార్కెట్లో బాగా పెరుగుతుంది, దానికి ఉన్నటువంటి ఇంపీరియడ్స్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, దేన్ని మనం పరిగణలో తీసుకుంటాం, ఇలాంటివన్నీ కూడా మార్కెట్ మీద పూర్తి స్థాయి అవగాహన ఇవ్వడమే కాకుండా ట్రేడ్ సెటప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దాన్ని మనం ప్రత్యేకంగా నేర్పడం జరుగుతుంది. దానికి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పొచ్చు. దాని ప్రకారం మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.